మగవాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లం ముందు ఇది ఓన్లీ ఏజ్డ్ పీపుల్ కే వచ్చేది. కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా యంగ్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మందికి మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు అంటే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ డివోర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా డిప్రెస్డ్ గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే దీనికి అసలు సొల్యూషనే లేదు, నా జీవితం అయిపోయింది అని బాధపడుతుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళని బాధించేది ఏంటంటే అసలు వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అనేది వాళ్ళకే తెలియదు. ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లం మనం ఏమంటామంటే డిజైర్ డిస్ఫంక్షన్ అంటాం. డిజైర్ డిస్ఫంక్షన్ అంటే కోరికనే లేకపోవడం, అంటే మీ పార్ట్నర్ తో మీరు సెక్స్ ని ఇనిషియేట్ చేయకపోవడం, లేకపోతే మీ పార్ట్నర్ సెక్షువల్ గా మిమ్మల్ని ప్రేరేపించినా మీరు దానికి రెస్పాండ్ కాకపోవడం, అంటే టోటల్ గా మీకు ఆ ఆసక్తి లేకపోతే ఆ డిజైరే లేకపోవడాన్ని ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లం అంటాం అన్నమాట. ఏ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ కండి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ చాలా ఈజీగా కావాలి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కావాలంటే వెంటనే నన్ను అప్రోచ్. థ్యాంక్ యూ.